వందనాలు. మరి లైవ్ ద్వారా చూస్తున్న వారికి వందనాలు. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ఒక దినం నీ సన్నిధిలో గడిపితే 1000 దినాల ఆశీర్వాదం అన్నావు నాయన. మరి సండే రోజు ఆరాధనలో వాక్యం చెప్పుచుండగా నోరు నిబ్బురుగా పడుకొని అమూల్యమైన మాటలు మాతోనూ, ఇక్కడున్న వారితోనూ, లైవ్లో చూస్తున్న వారితోనూ మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఆదికాండము 41 అధ్యాయము 40 వచనం చదువుకుందాం. చదవండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినని యోసేపుతో చెప్పాను. మరి ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నారని యోసేపుతో చెప్పాను. మరి యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అయిండు. వింటున్నారమ్మా? యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అవటానికి ఎట్లా అయిందంటే ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ఇరుకులు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అన్నిటిని దాటుకుంటూ వచ్చినప్పుడే ఆయన రాజు అయిండు. యోసేపు రాజు అయిండు, ఐగుప్తు దేశానికి రాజు అయిండు. ఆయనకి ఏందని అనుకోవచ్చు, కానీ ఆయన ఎన్నో బాధలు, శ్రమలు ఎన్నో పడితేనో లాస్ట్కి రాజుగా అయిండు. మోదే ప్రధానమంత్రి అయిందంటారు, కానీ దాని వెనక ఎంత కష్టం ఉన్నది మోదేకి తెలుసు. ఛాయ అమ్ముకున్నాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. తర్వాత ఆయన ప్రధానమంత్రి అయిండు. అమెరికాలో మరి ఒక అతను చెప్పులు కుట్టుకునేవాడు ప్రధానమంత్రి అయిందంట. అంటే ఆ ప్రధానమంత్రి అవటానికి దాని వెనక ఎంతో కష్టం ఉంది. ఎంతో బాధపడితేనే ఆ స్థాయికి వస్తారు, కానీ వెనక ఉన్న కష్టాన్ని ఎవరు మర్చిపోరు. ఈరోజు మరి సుఖంగా ఉన్నారు, ఈరోజుకి ఆయనకి ఏందయ్యా అని అనుకుంటాం, కానీ ఆయన అనుకున్న ఎన్నో బాధల నుంచి బయటకు వచ్చాను. ఈ యేసోపు కూడా ఐగుప్తు దానికి రాజు అవ్వటానికి ఎన్నో బాధలు పడ్డాడు. మరి ఒక్కోటి వివరించుకుంటూ చెప్పుకుందాం. మరి అదే ఆదికాండము మరి ఆదికాండము 37వ అధ్యాయము 5 నుండి 10 దాకా చదువుకుందాం. మరి రాజు అవ్వటానికి ఎన్ని కష్టాలు పడ్డాడు యోసేపు. 37 యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పి వారు అతన్ని మరి పగపట్టిరి. అతడు వారిని చూచి కల మీరు దయచేసి వినుడి. అదేమనగా చేనులో పానాలు పట్టుకుంటుని నా పాన లేచి నిలిచి ఉండగా మీ పానాలు నా పానాను చుట్టుకొని నా పానమును సాష్టాంగం పడినని చెప్పాను. అతనితో సోదరులు నీవు నిశ్చయముగా మమ్ము వేలేదనా, మా మీద నువ్వు అధికారము అగుదువా అని అతనితో చెప్పాను. యేసోపు అన్న అతను దేవుడు ఒక కళ చూపించింది. వింటున్నారమ్మా? ఒక కళ చూపించు. ఆ కళ ఏంటంటే పానాలు అంటే వడ్ల కట్టలు కోసిన తర్వాత, ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి, ఒకప్పుడు మిషన్లు ఒక కట్ట కట్టి ఆ కట్టలు కట్టి ఆ పొలంలో పెట్టేవాళ్ళు. అప్పుడు తర్వాత గూడి వేసేవాళ్ళు. ఇప్పుడు కట్టలు కట్టారు. కట్టలు కట్టినప్పుడు యోసేపు కట్ట మధ్యలో ఉందంట. యోసేపుకి ఎంతమంది అన్నలు అంటే 12 మంది. ఈ 12 మందిలో వారి చుట్టూ కట్టలు ఉన్నాయంట. ఆయన చుట్టూ ఈయన మధ్యలో ఉందంట. అయితే ఆయన కట్ట నిలబడి ఉంటే ఈ మోపు కట్ట అన్ని కిందకు పడ్డాయట. యోసేపు ఒకటే నిలబడి ఉందంట.
అర్థమవుతుందయ్యా? మరి ఏసేపుతో ఒకటే మరి నిలబడటం, మరి ఇది పడిపోవటం ఏంటంటే దానికి ఏంటంటే దేవుడు నిన్ను ఈ ఐగుప్తు దేశానికి రాజుగా చేయబోతున్నా అనే సిగ్నల్. కొందరికి కళ్ళు వస్తాయి, ఏమని వస్తాయి? పెద్ద ఇంట్లో ఉన్నట్టు, మరి కారులో తిరుగుతున్నట్టు, బహు గొప్పగా దేవుడు దీవించినట్లు కళ వస్తుంటుంటుంది. అది అయితా వింటున్నారమ్మా అని మనం ఆశ్చర్యపోతాం. కానీ జరిగేది జరగబోయేది అన్నీ తెలియపరిచేది ఎవరట? యేసు ప్రభు. నాకు కూడా వచ్చింది, నేను సేవకు వచ్చినప్పుడు, దేవా మేము అన్నీ వదిలేస్తున్నాం, బంధువులు వదిలేస్తున్నాం అన్నీ అంటే, దేవుడు పెద్ద బిల్డింగు, చర్చిలు, పెద్ద చర్చిలు, కారులో, మాస్టర్మ్మ కారు, నాకు కారు, ఇంట్లో కారు, అట్లానే కార్లు బండ్లతో తిరుగుతున్నట్టు మాకు చూపించును. ప్రస్తుతానికి మన స్థితి అది కాదు, ఎన్నో సమస్యలతో, అప్పులతో, బాధలతో ఉన్నాం. కానీ దేవుడు చూపించింది ఏంటంట, ఈ కార్లలో తిరుగుతున్నట్లు అనేక చోట్లకు పోతున్నట్టు చూపించింది. అట్లాగే ఈ యేసేపు రాజుగైతూ అని మీ అన్నదమ్ములు నీ కాళ్ళకి దండం పెడతారు. ఎవరికి దండం పెడతారు? నీ కాళ్ళకి దండం పెడతారు. నువ్వు రాజు అని వారు పొగుడుతారని కళ్ళొచ్చింది. కానీ నేను ఇట్లా అవ్వగలనా అని యేసేపు ఆశ్చర్యపోతుంటుంటాడు. కానీ దేవుడు మాట ఇచ్చిన వాడు ఎప్పుడు మాట తప్పుడు. మనం అనుకుంటాం దేవుడు చూపించింది ఇదా, మన పరిస్థితులు చూస్తే ఇంట్లోకి ఏమున్నాయి, ఇదంతా వస్తుంది, ఏదో వచ్చిందంటే వచ్చిందని అనుకుంటాం. కానీ దేవుడు ఖచ్చితంగా నెరవేరుతాడు. ఓ పాస్టర్ గారు సేవకు రావని చెప్పిండు. ఓ పాస్టర్ గారు సేవకు రావంటే సేవకు వచ్చి తినటానికి లేక వారాలు ఉపవాసాలు ఉన్నారట. వినాలా? వారాలు ఉపవాసాలు ఉంటే దేవుడు వచ్చి ప్రార్థన చేస్తే ఏమంటానంటే, అయ్యా నిన్ను పెద్ద పాస్టర్ని చేస్తా, కారులో తిప్పుతా అంటాడు. ఆ పాస్టర్ అంటాడు, అయ్యా ఏమో రేపు ఎవరో మాకు తెలియదు కానీ ఈ పూటకి నాకు ఆహారం పెట్టి అయ్యా అని అడుగుతుండట. అర్థమైందా? ఈ పూటకి ఆహారం పెట్టు, ఆకలితో అలమటిస్తున్నాం, సేవ అయితే చేస్తున్నాం కానీ తిండే తెలియదు, వారాలు తిండి లేక మేము బ్రతుకుతున్నాం, అయ్యా ముందు మాకు ఆహారం పెట్టి అని దేవుడు అడిగితే దేవుడు ఏమంటాడో తెలుసా? నిన్ను గొప్పగా గొప్ప సేవకుడుగా నిన్ను వాడుకోబోతున్నా అంట. చూడండి, అక్కడికి ఆ పూటకి తినటానికి లేవు, బియ్యం గింజ లేదు, మరి ఎలా నివసించాలో తెలియదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, నన్ను గొప్పని చేస్తానంటాను, గొప్పని చేస్తానంటాను. అది ముందు కడుపు నింపాయా, తర్వాత చేద్దు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నా అనుకుంటేనే ఆ పాస్టర్ గారిని ఈరోజు బహుగొప్పగా, వింటున్నారమ్మా, బహుగొప్ప సేవకుడు చేసిండు. ఆయన పాటలు వింటే ఎంత బాగుంటాయో తెలుసా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నీకు అన్నట్లు అద్భుతమైన పాటలు వీడియో తీసిండు. ఒకప్పుడు తినడానికి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు. దేవుడు ఏమంటాడు? నేను గొప్ప వాడికి చేస్తానంటాను. ఇప్పుడు ప్రస్తుతానికి బట్టి తినటానికి ఆహారం అంటే నీకు ఇవ్వటంగా నేను ఆశీర్వదించబోతున్నా అని ఇప్పుడు గొప్ప సేవ చేస్తున్నా. దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కదా. యేసేపును కూడా అంటాడు, యేసేపా నిన్ను మీ అన్నల కంటే నేను గొప్పవాడిని చేస్తా అంటాడు. అన్నలేమి ఎక్కిరెత్తున్నారు, అమ్మో ఈడు అంటే పెద్ద రాజయితుడట. చూడు, ముందుకు వస్తుంటే వెనక ఎక్కిరిచ్చే వాళ్ళు అనేక మంది ఉంటారు, వెనక లాగేవాళ్ళు ఎక్కువ, కానీ ముందుకు ప్రోత్సహించే వాళ్ళు అవునా కదా తక్కువ. వాడు పేడ బాగుపోతాడని ముందు వాడి మీద అపనిందలేయటం, వాడిని కించపరచటం, వాడి హృదయాన్ని గాయపరిచి కిందికి తీసుకెళ్ళాలని చూస్తారు. కానీ దేవుడు మాట ఇచ్చిన వాడు అప్పుడు చేయక యేసేపు అంటాడు, నేను చేయగలుగుతానా అని సందేహం ఉంటే అన్నలు ఎక్కిరెత్తున్నారు. అరే నా తమ్ముడు మరి రాజు అయితే మాకే ఇలువుగా అని అనట్లా ఎక్కిరెత్తున్నారు, అవమానెత్తున్నారు.
బాధ పెడుతున్నారు. దేవుడేమో గొప్పని చేస్తుంటాడు, వీళ్ళు చూస్తే ఎగతాళి చేస్తున్నారు. ఈయన రాజు అవుతారంటే ఎగతాళి చేసుకుంటూ తమ్ముడే అన్న ఫీలింగ్ లేకుండా ఎగతాళి చేస్తున్నారట. ఇతన్ని మరి దేవుడు రాజు చేయాలంటే ఏం చేయాలా చూద్దాం, మరి అది కూడా చూద్దాం. మరి 37 కీర్తన అదే ఆదికాండం 37:19 చదువుకుందాం 19. మరి ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చినప్పుడు వీరిని చంపి ఇక్కడున్న ఒక గుడ్డలో పారేసి దుష్ట మృగం వీరిని తినివేయదని చెప్పాను. అప్పుడు దీనిని కలలే మగును అని చూద్దాం రాండని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాను. ఒకరోజు యాకోబు పిల్లలకి మిగతా అన్నదమ్ములు గొర్రెలు గాయటానికి పోతే ఆహారం ఇచ్చి పంపిస్తాడు, రొట్టెలు. అరే అన్నోళ్ళు ఎక్కడున్నారో చూడిపో నా కుమారుడా అని, మరి ముద్దుల కుమారుడా అని యేసుని పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అతి కిరాతకంగా కొట్టి ఎక్కడ పడేస్తారు తెలుసా? ఒక బావిలో పారేస్తారు చంపడానికి. ఎంత బతుకులాడతాడంటే, అన్నా నన్ను బావిలో పడేయబాకన్నా, నేనేమి అన్నా చేసి అన్నా, నాన్నగారు ఇగో ఈ ఆహారాన్ని ఇచ్చి మీరు ఎలా ఉన్నారో మేము మంచి గోగులు చూడటానికి నన్ను పంపించిందన్న, నన్ను ఎందుకన్నా బాధ పెడుతున్నారని నిర్దాక్షిణ్యంగా బావిలో పడేస్తారు. ఇంకొకటైతే చంపేద్దామంటాడు, ఇంకొకటేమో వద్దు మన తమ్ముడు అంటాడు. అట్లా బావిలో పడేస్తే ఎంత బ్రతిలాడుకుంటాడంటే, అన్నా మీకు ఎప్పుడు నేను హాని చేయాల. కొలరిలో ఒకటి బాగుపడుతుందంటే మరి ఇట్లా ఏదో ఖాళీ చేయాలనుకుంటారు, మరి ఇట్లా ఎవరో ఒకటి చంపేస్తాం, మరి బాధ పెడదాం అన్నట్టు ఉంటుంది. చూడండి, యేసేపు దేవుడు చెప్పింది ఈ అనాథములు చెబుతాడు, కానీ యేసేపు దేవుడు చెప్పింది నెరవేర్చు. దేవుడేమో యేసేపు ఎట్లా రాజు చేయాలో ప్లాన్ వేస్తాడు, అంటే ఎలా తీసుకెళ్ళి రాజు చేయాలని తీసుకెళ్ళి బావిలో పడేస్తే ఇన్ని బతులాడుకుంటూ ఎంత ఏడుతుడు. లాస్ట్కి ఏం చేస్తారు తెలుసా? ఇస్మాయేలు అని అప్పట్లో మనుషులు కొనేవారట, ఇప్పుడంటే కొనట్లా. ఇప్పుడు కూడా కొంటున్నారు అరబిక్ కంట్రీస్లో, ఆడవారిని కొంటున్నారట. ఇప్పుడు కూడా అరబిక్ కంట్రీస్లో నడుస్తూనే ఉన్నాయి, స్త్రీలు కొంటారు. అయితే ఎన్ని నాణ్యాలకు అమ్మబడ్డాడంటే 20 నాణ్యాలు. చూద్దాం, చదువుదాం. 28వ వచనం చదువుదాం. అదే 37 అధ్యాయంలో 28వ వచనం చదువుదాం. విద్యానులు వర్తకులు ఆ మీదగా వెళ్ళుచున్నగా వారు ఆ గుంటలో ఉన్న యేసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలును 20 తులములు వెండికి అతన్ని అమ్మి వేసిరి. యేసేపుకు 12 మందిలో, యాకోబుకి 12 మందిలో యేసేపు అంటే బహు ఇష్టమంట. చూడండి, మన అతిగా ప్రేమించేదే మనకు దూరం చేస్తాడంట. చూడండి, దేవుడు ఏమంటాడంటే, తల్లినైనా తండ్రినైనా కుమారునైనా అతిగా ప్రేమించుంటాడు. ఎవరు ప్రేమించాలి మనం? అసలు దేవుడు మనం పుట్టించుకుంది దేని పుట్టించుకున్నాడు? తనతో స్నేహం చేయటానికి. చూడండి, అవ్వ ఆదాము ఏదైనా తోటలో ఉంటే ఉదయము సాయంత్రం వచ్చి దేవుడు మాట్లాడిందంట. ఎప్పుడైతే తినొద్దని పండు తిని చెట్టు చాటుకు దాక్కున్నారంట దేవుడు వస్తే. చూడండి, దేవుడు ఎదుట రాని వారు ఎవరంటే దెయ్యాన్ని పట్టిన వాళ్ళు. అర్థమవుతుందా? దేవుడు మందిరం ప్రార్థన జరిగే కాడ ప్రార్థన జరగకుండా అభిజాతుడు ప్రార్థన చేసే కాడ రాలేడట. ఎందుకంటే సైతాన్ని పట్టిన వాళ్ళు ఎక్కడికి రారు, చర్చిలోకి రారు. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు ఎక్కడ 2 లేదా 3 ఉంటే వారి మధ్యలో ఎవరు ఉంటాడట? దేవుడు ఉంటాడంట. దేవుడు ఎలా ఉంటాడంటే ఆత్మయ్య ఉంటాడంట, పరిశుద్ధ ఆత్మయ్య. తెలుసా? ఇప్పుడు మనలో ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు, కానీ మనకు కనిపించడు. మనం చేసేదన్నీ చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉంది బైబిల్లో. టైం సరిపోదు కానీ ప్రతిదీ ప్రూఫ్ ఉంది.
చూడండి, ఈ యేసేపుని ఎన్ని నాణ్యాలకు 20 తులములకు అమ్మేశారట. మళ్ళా తండ్రితో ఏమని చెబుతారట, తండ్రి గారు సింహం తమ్ముడి మీద పడి చంపేసిందని ఆయనకు ఒక నిలువుట అంగి ఇస్తే అంగిని చూపించి అతను బాధ పెడతారట. దేవుని ప్రాణాలకి ఏంటంటే కష్టం నుండి సుఖంలోకి వెళ్తారు. ఈ పుణ్యానికి రూపాయి సంపాదించి పైకి రావాలన్నోడేమో పైనుంచి ఇట్లా ఒకసారి పైకి వెళ్ళిపోవాలనుకుంటాడు. దేవుడు ఏంటంటే కష్టం నుంచి ఎలా తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. బిజినెస్ చేసేవాళ్ళు అయితే చిన్న పనుల నుంచి పల్లెల నుంచి ఇట్లా బిజినెస్ పైకి తీసుకెళ్ళాలి. పనిచేసేవాళ్ళు చిన్న పనుల నుంచి పైకి తీసుకెళ్ళాలనుకుంటారు. కొందరు అక్రమంగా సంపాదిస్తారు. దేవుడు ఏమన్నంటే అక్రమం చేయవాళ్ళారా నా ఇద్దరి నుండి వెళ్ళవా. అలాంటికి ఏమవుతుందంటే హఠాత్తుగా ఏమవుతుంది, మరణం వస్తుందట. చాలా మంది అనుకుంటా అబ్బో వాడికి రజు శబాసుడు, అలా తోడు హఠాత్తుగా మరణిస్తుడు ఉంటాడు. నేను చెప్పే ధనవంతుడు అన్నీ గోడగొట్టుకుంటాడు. అన్నీ గోడగొట్టుకుని ఏమంటాడు తెలుసా, నేను తాగుతాయ్యా ఇవాళ నుంచి మంచిగా తింటా, చక్కడ బట్టలు వేసుకుంటే మంచిగా సుఖపడతాను. దేవుడు ఏమంటాడు తెలుసా, మారుతాడేమో అనుకుంటా ఎదురు చూస్తాడు. చూసి ఏం చేస్తాడు తెలుసా, ఈయనైతే నేను తీసుకుని పోతాను అబ్బాయి అన్నాడు. ఆయన సంపాదనకు ఆశ లేదు, ఎన్నో ఇలాంటి గదులు కట్టి గదుల నిండా ధనము సంపాదించుకుంటాడు. ఇక సుఖపడతాం ఉన్న టైంలో దేవుడు ఏం చేసింది తెలుసా, ఆయన అయితే పట్టుకుని వెళ్ళాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. ధనవంతులు ఎవరికంట, దరిద్రులకట. ఎవరికి, ధనవంతుల సొమ్ము ఎంత సంపాదించినా అది లాస్ట్కి వాళ్ళ కుమారులు తాగుబోతులయ్యో ఎదవులయ్యో ఆ డబ్బులన్నీ కరగతీస్తారట తెలుసా. మళ్ళా పేదవాడికి అప్పిస్తే ఎవరికి అప్పించినట్టంట, యెహోవా కప్పించినట్లట. పేదవాడికి పెడితే వాడు అప్పు తీర్చట్లేదు, ఇదేంది వాడు కట్టడు అంటాం, కానీ వాడికి అప్పిస్తే ఎవరికి ఇచ్చినట్ట, దేవుడికి అప్పించినట్టు. మనం చాలా మంది పేదవాడికి అప్పు పెట్టరు. అయ్యా బియ్యం లేవు అంటే ఎవరు, కానీ మందు తాగుదాం అంటే 2000 చేతిలో పెడతారు. లేరా చెడగొట్టే వాళ్ళు లేరా, ఉన్నారు. అయ్యా బియ్యం లేవంటే 100 రూపాయలు ఎవరు, కానీ మందు తాగుతారు అంటే 2000 5000 చేతులు పెట్టి కానీ ఎంజాయ్ చేయంటారు. అంటే ఎంతసేపటికి మానవుడు దృష్టి చెడగొట్టాలనే ఆలోచన కలిగి ఉంటాడు, కానీ పైకి తీసుకెళ్ళి ఎంతసేపటికి బాగుపడుతుంటే వాడిని ఎప్పుడు నాశనం చేద్దాం అంటే ఎప్పుడు కిందకి లాగుదాం. ఆడపిల్ల బాగుపడుతుందంటే కిందకి లాగుదాం, మగపిల్లగాడు కష్టపడి పైకి వస్తాడంటే కిందకి లాగుదాం. ఈ లోకం అంతా ఎలా ఉంది, దేవుడు పైకి తీసుకురావాలనుకుంటే లోకం కిందకి లాక్కెళ్ళిద్దంట. చూడండి, అతన్ని మరి 20 తులములు వెండికి అమ్మేసారు. అమ్మేసి వాళ్ళ తండ్రితో అంటాడు, సింహం తినేసిందని చెబుతాడు. చూడండి, దేవుని ప్రణాళిక ఏంటంటే కష్టముల నుండి తీసుకురావాలని. చూడండి, అతను ఎక్కడికి చేరిండంట, మరి 39వ ఆదికాండం 39 చదువుదాం. 39 మరి 1 చదువుదాం. సరే 2 చదువు. తోడైనందున కనుక అతడు ఐగుప్తు ఇంటి నుండి ఏవో అతనికి తోడైందని అతన్ని చేయనదంతా అతని చేతి పనులను సఫలపరచును. అతని యజమానుడికి సూచించినప్పుడు ఏసేపు అతని కటాక్షం కలిగింది. చూడండి, పోతేపరి కొన్నాడంట. అతన్ని ఎవరు కొన్నాడు, ఏసేపుని ఎవరు కొన్నాడు, పోతేపర్ అనే ఒక కొని పోతేపర్ ఇంటికి పోయిన కానించి ఆయన దగ్గర కనీసం 100 మందిని కొనేవాడంట. అప్పట్లో పనిచేసే వాళ్ళు కూడా కొనేవాళ్ళంట. ఈరోజు జీతం పెట్టుకుంటున్నారు. మరి అప్పుడు అట్లా కాదు, జీతం పెట్టుకోవడం కాదు, కొనుక్కోవటం, ఇంట్లో ఉంచుకోవటం, పని చేయించుకోవటం, ఇంత అన్నం పెట్టడం. చూడండి, ఇతను ఏసేపును కొనగానే పోతేపరి ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. పోతేపరి ఇంట్లో అడుగు పెట్టగానే దేవుడు ఏం చేస్తాను తెలుసా, అతను ఏ పని చేసినా దాన్ని దీవెత్తుందంట. ప్రతి సంవత్సరం పంట నష్టం వచ్చేదట.
ఏసేపు వెళ్ళిన కానించి ఎట్లా ఉంది, డెవలప్ అవుతుందంట. అని ఏది చేయి పెట్టినా బంగారం అవుతుందంట. ఏ బిజినెస్ చేసినా, ఏ పంట వేసినా, ఏం చేసినా ఏమవుతుందంట. ఎందుకంటే దేవుడు ఎదిగే వారికి ఎవరుంటాడు తోడు? దేవుడు తోడే ఉంటాడయ్యా ఎదిగే వాళ్ళకి. మరి నాశనం చేసేది ఏది? సైతాను. నాశనం చేయాలని చూసేది ఏంది? దెయ్యం. చూడండి, ఏసేపు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు దీవెత్తుందంట. సర్లే దీవెత్తను, ఎక్కడో ఒక ముద్ద దొరుకుతుంది, నేను మంచిగున్నా, ఇది నాకు బాగుంది, నేను ఏసేపుకు నమ్మకం ఉన్నా, ఇక నాకు తిరుగులేదు అనుకున్న టైంలో పోతేపరి భార్య ఏం చేస్తుందంట, ఆ ఏసేపు మీద వ్యభిచారం చేయాలని ఆలోచన కలిగిందంట. ఏసేపు అంటే మామూలు వాడు కదా, అందగాడు, ఎర్రటివాడు, మంచి భూసబలం గలవాడు, కండలు తిరిగినవాడు, దేవుని యందు దయ కలిగిన వాడు. చూడండి, దేవుని యందు పైకి వెళ్తుంటే చూడండి, చాలా మంది ప్రతి వారం ప్రార్థనకి వెళ్తున్నాం, ఒకరోజు వెళ్ళకపోతే ఏమైందని మనసులో మొదట ఏదంటది? దెయ్యం అంటది, సాతాను అంటది, సైతాను అంటది. తర్వాత మనుషుల ద్వారా అనిపిస్తుంది. చర్చికి బయలుదేరేటప్పుడు ఎప్పుడు వెళ్తున్నాగా ప్రతి వారం, వెళ్ళకపోతే ఏమైంది ఒక వారం, అది ఇవాళ బాగా డబ్బులు ఎత్తారంట పనికెళ్ళు. ఇది అనిపించేది ఎవరు? మనిషిగా పుట్టింది కాదు, సైతాన్ అనిపిస్తుందట. బైబిల్లో ఉంది, ఒక దినము నువ్వు చర్చిలో గడిపితే 1000 దినాల ఆశీర్వాదం. ధనముందు, ధాన్యమందు, వస్త్రమందు, గృహమందు, ఆరోగ్యమందు, పిల్లల ఆరోగ్యమందు, కోడల ఆరోగ్యమందు, ఇట్లా దీవించబడుతుంది ప్రతి వారం. నువ్వు ఒక వారం రాకపోతే వారం అంతా నష్టాలే, నష్టాలు కష్టాలే. సాతాను అంటది తెలుసా, ముదురే ప్రతి వారం వాళ్ళు అయ్యారు అంతే చెబుతాడు. నీకు పని లేదా? ఆదివారం చూడు, ఎక్కువ ఎత్తాడు డబ్బులు, ఎక్కువ చూపెడతాడు సాతాను. అందుకెళ్ళా ఎట్లా బతుకుతావు, ఎట్లా జీవిస్తావు? 2 రోజులు పని లేదు, ఆదివారం పని వచ్చింది, ఆ ఇల్లు. చూడండి, సైతాన్ అంట చర్చికి రాకుండా అది మనుషులతో మాట్లాడేద్దండి. నువ్వు వినకుండా బయలుదేరినావు అనుకో, నీ పక్క మట్ట వాళ్ళతో, నీ ఎదురింటి వాళ్ళతో, నీ స్నేహితులతో చెప్పేస్తుంది. ఎలా నడతపోతున్నాం, ఇప్పుడు చర్చికి వచ్చింది మీరు ఎంతమంది రావు చేయాలని చూస్తారు. మనకి అది కలవుతమ్మా, మనం వెళ్ళకూడదు. విగ్రహాలకు పెట్టి దండాలు పెట్టవచ్చు కానీ మందిరానికి రాని తప్పమ్మా, మనం వెళ్ళకూడదు అంటారు. ఇదంతా చేసేది ఎవరట? సైతాన్. చూడండి, యేసపు ఎక్కడైతేనే ముద్ద దొరుకుతుంది, మనోళ్ళు పొరపాటు చేసి అమ్మినా ఇక నాకేందన్నప్పుడు పోతేపరి భార్య వచ్చి విచారం చేయమంటుంది. బైబిల్లో ఏముంది? ఇగో చూడండి, ఇక్కడ నరహత్య చేయరాదు, వ్యభిచరించరాదు, దొంగిలించరాదు, నీ పొరుగు వాడు అబద్ధం సాక్ష్యం పలకరాదు. 10 ఆజ్ఞలు ఇచ్చిండు దేవుడు. ఒక పలక మీద మూసాకి రాసిచ్చిండు, అబ్బాయి నువ్వు ఇది చేయకూడదు, స్త్రీ పురుషులారా నీ తల్లిదండ్రులు సన్మానించుము. అట్లా 10 ఆజ్ఞలు. నిర్గమకాండము 20వ అధ్యాయం 1 నుండి చదువుకుందాం. ఇది ఇంకా ఇక అర్థమైపోతుంది మీకు. దేవుడు ఏం చెప్పిండు, ఏం చేయకూడదు మనం. చదవండి అమ్మా. గృహము నుండి ఎవరు ఉండకూడదంట, నేను తప్ప వేరొక దేవుడు. వేరే దేవుడు ఎవరమ్మా అంటే యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండు. యెహోవా అల్లా ఒకటే, వేరొక దేవుడు ఉండకూడదు. భూమి కింద నీరే కానీ దాని రూపమునైనా విగ్రహం చేసుకోకూడదు, చేసుకోకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైన కానీ దేవుడు యెహోవా రోషంగడు.
నీళ్ళకైనా, నిప్పుకైనా, అగ్నికైనా, భూమికైనా, రాయికైనా, రప్పకైనా నువ్వు దండం పెట్టొద్దు. చాలా మంది అంటారు, మా దేవుడు దండం పెట్టొచ్చుగా, మా గ్రహం దండం పెట్టొచ్చుగా అంటారు. దేవుడు ఇక్కడ చెబుతుండు పదాజ్ఞలు, అక్కడ అదే ఉంటుంది. నిప్పు, నీరు, చెట్టు, పుట్ట, దేనికి దండం పెట్టవద్దు. నువ్వు పెట్టాల్సింది ఎవరికి? దేవునికి ఒక్కడికి. ఆయన ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉండు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి ఆకాశం వైపు తిరిగి ప్రార్థన చేయండి, కానీ ఏ రూపానికి దండం పెట్టొద్దని చెప్పి. అర్థమైందమ్మా? ఇది ఎవరు చెబుతున్నాడు? సృష్టికర్తన దేవుడు చెబుతుండు. ఇంకా చాలా ఉంది, కానీ సరే వాటికంటే కింద పోతాం. కొంచెం 12వ వచనం చదువుకుంది. ఇంకా చాలా ఉంది. 1000 జనాల ఆశీర్వాదం అవన్నీ టైం సరిపోదు. దీర్ఘాయువుగా ఉన్నట్లుగా నీ తల్లిదండ్రులని సన్మానించుము. ఎవరిని సన్మానించాలట? తండ్రి మాట వినపోయినా, తల్లి మాట వినపోయినా వాళ్ళిద్దరిని ఏం చేయాలా? గౌరవించాలా. సన్మానం అంటే ఏంది? గౌరవించాలా. తండ్రి తాగుబోతాడైనా, ఎదవైనా, సన్నాసిగాడైనా, బిడ్డలు కొట్టేవాడైనా మనం ఏం చేయాలంటే ప్రేమించాలట. కనిపించే నీ తల్లిదండ్రులు ప్రేమించినోడివి, కనిపించి దేవుడు నువ్వేం ప్రార్థన చేస్తావు? నువ్వేం ప్రేమిస్తావు? ఎదుటిన్నోళ్ళే కదా నువ్వు చూడలేనోడివి. అర్థమవుతుందమ్మా? ఎదుటిన్నోడివే నువ్వు చూడలేవు. మరి ఎక్కడో యేసు దేవుడు ఎక్కడో ఉన్నాడు ఆకాశం అందరిలో. మరి ఆ దేవుడు నువ్వే పూజిస్తావు? దేవుడు ఏమంటాడు? నీ తల్లిదండ్రులు ఏం చేయాలా? సన్మానించాలి. ఆకలి లేనప్పుడు అన్నం పెట్టాలి, మంచి నీళ్ళు లేనప్పుడు మంచి నీళ్ళు, వస్త్రం లేనప్పుడు వస్త్రం. తల్లిదండ్రులు ఎలా చూడాలంటే అతి ప్రేమగా చూడాలి. తల్లిదండ్రులు తిట్టకూడదు, అవమానించకూడదు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలా. విననోళ్ళు వాళ్ళు ఎవరు పెట్టలాట? సైతాన్ కా బచ్చి అంటే వాడు ఎవరంట? దెయ్యపు పెట్టలాట. అర్థమైందా? చాలా మంది తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు లేరా? ఎన్ని కొట్టుకు కొడతారు. మనం ఇంట్లోనే నిన్ను కన్ని పెంచి, నిన్ను శుభ్రం చేసి, టయానికి అన్నం పెట్టి, అనారోగ్యం అయితే హాస్పిటల్ తీసుకెళ్ళి, నీకు వస్త్రాలు కొనిపెట్టి, నచ్చింది అడిగి స్కూల్కి తీసుకెళ్ళి, అమ్మ ఎత్తుకొని పోయి నేను స్కూల్లో కూర్చోబెట్టి నేను జ్ఞానవంతులు చేసి అన్నీ చేసిన వాళ్ళు పెద్ద ఏటలకల్లా ఏమవుతుంది? తల్లిదండ్రులు నీచుల్లా కానొస్తారు. అర్థమవుతుందమ్మా? చాలామంది తల్లిదండ్రులు అవమానం చేస్తారు. అలాంటి వాళ్ళకి ఏం లేదు, జన్నతి లేదు, అంటే స్వర్గం లేదు, ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నారు? నీ తల్లిదండ్రులను సన్మానించుము. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా, పరలోక తండ్రి నీకే స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడు రకమ రియాల రుకువలవాదియ దియాలవారికీలమదియము రుకుమ రమ లక్కవారియ రికీలవదియ. దేవా, ఏ బిడ్డైతే నీ యందు నమ్మకంగా ఉందో, ఏ బిడ్డైతే నిన్ను ఆనుకొని ఉందో, ప్రతి బిడ్డను ఆస్వాదించి నీ రెక్కల చాటు భద్రపరచు. నీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ, మరి సియోను కృప ప్రార్థన మందిరం స్టీవెన్ పాలన్ మీరు మీకు ఏ అవసరం ఉన్నా నా ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా ఫోన్ నెంబరు 9618563019. ఇటువంటి ఫోన్ చేయండి. మీరేం బాధల్లో కలిగి ఉన్నారో మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మాకు ఫోన్ చేయండి. మరి మీరు బహుగా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.